హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరు? నేను చాలా బాగున్నాను. సో ఎప్పుడు రొటీన్ బ్లాగ్సే కదా, ఏదైనా డిఫరెంట్గా ట్రై చేద్దాం అని అనిపించింది. చిన్న ఐడియా వచ్చింది నాకు. ఈ వీడియోలో నేను చెప్పే విషయాలు డెఫినెట్గా మీలో అందరూ చేసి ఉంటారు. అన్ని పాయింట్స్ కాకపోయినా ఏమో కొన్నన్నా చేసి ఉంటారు ఖచ్చితంగా. బ్యాక్గ్రౌండ్లో ఏదైనా నాయిస్ వినిపిస్తే ఐమ్ రియలీ వెరీ సారీ అండి. అవతల పక్క కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇంకో పక్క లైటింగ్ కోసం విండో ఓపెన్ చేశాను. సో వెనకాల ఉన్న ట్రాఫిక్ వాయిస్ అంతా మనకి వినిపిస్తూ ఉంటుంది. సో అవన్నీ ఇగ్నోర్ చేసేయండి, మనకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వీడియో కదా. సో ఈ వీడియోలో చెప్పే పాయింట్స్ అన్నీ మీకు డెఫినెట్గా రిలేట్ అవుతాయి. మీలో డెఫినెట్గా ఎన్నో కొన్ని పాయింట్స్ అన్నా మీరు డెఫినెట్గా చేసి ఉంటారు. సో ఇంకేంటి ఆలస్యం, ఈ ఫన్ వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ పాయింట్ వచ్చి మా బాబు పుట్టిన కొత్తల్లో అనమాట. అంటే పిల్లల్ని అంతకు ముందు కూడా హ్యాండిల్ చేసేదాన్ని, కానీ కంప్లీట్గా 24/7 హ్యాండిల్ చేసేదాన్ని కాదు కదా. సో ఏమైందంటే ఒకసారి టీవీ చూస్తున్నాను అనమాట. టీవీ చూస్తుంటే బాబు నా పక్కనే పడుకుని ఉన్నాడు. నేను ఇలా పడుకుని టీవీ చూస్తున్నాను. ఛానల్ చేంజ్ చేద్దాం అని చెప్పి రిమోట్ తీసాను. పొరపాటున రిమోట్ బాబు తల మీద పడింది. వాడు నిద్రపోతున్నాడు అనమాట. తల మీద పడినా సరే లేవలేదు. కానీ నా టెన్షన్ ఏంటంటే, బాబోయ్ తల మీద పడింది, ఇప్పుడు నువ్వు ఏడవబాకు, నువ్వు ఏడ్చావంటే అందరికీ తెలిసిపోద్ది నేను నీ మీద రిమోట్ వేసానని చెప్పి అని. ఆ కంగారే కానీ అయ్యో తల మీద పడింది, దెబ్బ తగిలి ఉంటుంది, ఎంత నొప్పేసి ఉంటుందో ఇట్లా ఏం ఆలోచించలేదు. ఆ ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ నాకు తట్టింది ఏంటంటే, బాబోయ్ నువ్వు ఏడవకు, ఎవరన్నా చూస్తే నేను నీ మీద కావాల్సుకుని పడేసానని అనుకుంటారు, ప్లీజ్ ఏడవకు. ఇది నాకు వచ్చిన ఫస్ట్ థాట్ అనమాట. తర్వాత అనిపించింది, అయ్యో పాప ఎంత పసిపిల్లడి మీద రిమోట్ పడితే నేను ఏంటి ఇలా ఆలోచించాను అని చెప్పి. సో అది వచ్చి ఫస్ట్ పాయింట్. సో పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, ఎప్పుడైనా సరే ఏదన్నా నా ఫేవరెట్ ఫుడ్ తినాలని, చాక్లెట్స్ కానివ్వండి, ఇట్లాంటివి ఏవైనా కానివ్వండి, పిల్లలకు కూడా ఇష్టమైనవి నాకు కూడా ఇష్టం అవుతాయి కదా, అలాగే మీకు కూడా ఇష్టం అవుతాయి. సో అదేంటంటే దాచుకుని ఫ్రిడ్జ్లోంచి స్లోగా తీసుకుని తినేదాన్ని అనమాట, పిల్లలకు కనపడనీయకుండా. కరెక్ట్గా అదే టైంకి ఇద్దరు పిల్లలు అంతేనండి. కరెక్ట్గా నేను ఏదన్నా తింటున్నాను అంటే, ఇప్పుడు కేక్ కానివ్వండి, పేస్ట్రీస్ తెచ్చుకున్నా కానివ్వండి, కమ్ముని వెళ్ళి తినేదాన్ని. ఎగ్జాక్ట్లీ నేను ఎప్పుడైతే ఫ్రిడ్జ్ డోర్ తీసి నేను తినటం మొదలెడతానో అప్పుడే సైలెంట్గా వస్తారనమాట ఇద్దరు. ఏం చేస్తున్నావు మమ్మ అనుకుంటూ. అప్పుడు నేను చెప్తాను, ఏం లేదమ్మా, ఏం చేయట్లేదు అన్నట్టు. కానీ అడ్డంగా దొరికిపోతానండి నేను తింటూ. ఖచ్చితంగా షేర్ చేయాల్సి వస్తుంది. నా ఆశ ఏంటంటే, వాడు తినేటప్పుడు ఏదన్నా కొంచెం ముక్కన్నా మిగిలిస్తే బాగుండు, నేను కూడా తినడానికి ఉంటుంది, అలా ఆలోచిస్తుంటా. కానీ వాళ్ళు పుష్టిగా తింటారు. నా చాక్లెట్లు కూడా వాళ్ళే తింటారు. నేను ఏదన్నా తింటుంటే మళ్ళీ వాళ్ళకి పెట్టాల్సి వస్తుంది. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. సో పాయింట్ నెంబర్ 3 ఏంటంటే, బాబుని ఎల్కేజీలో జాయిన్ చేసినప్పుడు, నర్సరీలో బాబుని జాయిన్ చేయలేదు, ఎందుకంటే ఫస్ట్ బేబీ కదా, నాకు కొంచెం బాగా అడిక్షన్ ఎక్కువ అనమాట వాడితోటి. చాలా అంటే ఎప్పుడు చూడు నా దగ్గరే ఉండాలి, నేనే అన్నం పెట్టాలి, నేనే అన్ని చూసుకోవాలి, అట్లా ఉండేదాన్ని. అదొక సాడిస్టిక్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అనమాట నాది అప్పుడు. సో ఏంటంటే స్కూల్కి పంపించలేదు, నర్సరీకి. మొత్తం ఇంట్లోనే నర్సరీ పోర్షన్ అంతా ఇంట్లోనే నేర్పించేశాను. సో డైరెక్ట్గా ఎల్కేజీకి వెళ్ళిపోయాడు. సో ఎల్కేజీ జాయిన్ చేసినాక ఏమైందంటే, స్టార్టింగ్ కొన్ని డేస్ కలవరిస్తూ ఉండేదాన్ని అనమాట. హస్బెండ్ ఏమో ఆఫీస్కి వెళ్ళిపోయేవాళ్ళు, నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉండేదాన్ని. అప్పటి వరకు బాబుతో ఉండి అలవాటు అయిపోయి ప్రతి విషయంలోనూ కన్నా అనేదాన్ని, ఉలిక్కి పడేదాన్ని. చూస్తేనేమో పక్కన బాగుండేవాడు కాదు, అమ్మో వీడేడి అని అనిపించేది. తర్వాత రియలైజ్ అయ్యేదాన్ని, అయ్యో వాడిని స్కూల్కి పంపించాను కదా అని చెప్పి అస్తమాను ఫోన్ చేసి, బాబు ఏం చేస్తున్నాడండి, ఫొటోస్ పంపించండి, బాబు ఏం చేస్తున్నాడో, ఏడుస్తున్నాడా లేదా, అట్లా రెగ్యులర్గా ఆల్మోస్ట్ 15 days వరకు నేను వాళ్ళ టీచర్ని వదిలింది లేదనమాట. ఫొటోస్ పంపించండి, మెసేజ్ చేయండి అనుకుంటూ, పక్క సందులోనే స్కూల్. కానీ నాకు టెన్షన్ అనమాట. సో ఇది వచ్చి 3rd పాయింట్, నేను ఎట్లాగా ఫీల్ అయ్యాను అని చెప్పి వాడిని స్కూల్కి పంపించినప్పుడు. సో 4th పాయింట్ ఏంటంటే, బాబు పుట్టిన దగ్గర నుంచి ఎప్పుడు చూడు షాపింగ్స్, ఫ్లిప్కార్ట్, అమెజాన్. అప్పట్లోనే కొత్తగా ఈ రీటైల్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఫస్ట్ ఫ్లిప్కార్ట్ వచ్చిందో ఇంకేదో వచ్చింది, ఫ్లిప్కార్టే అని అనుకుంటున్నాను ఫస్ట్ వచ్చిన ఈ రీటైల్ది షాపింగ్. సో ఫ్లిప్కార్ట్లో ఎప్పుడు చూడు బొమ్మలు, సైకిల్స్, ఎప్పుడు చూడు బొమ్మలు, బట్టలు, ఏదో ఒకటి వాడికి ఆర్డర్ చేస్తూనే ఉండేదాన్ని. అట్లీస్ట్
అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ ఏదో ఒకటి ఆన్లైన్ ఆర్డర్ అనేది నాకు వచ్చేదనమాట. అందరూ అన్నారు ఎందుకు ఇంత డబ్బులు వేస్ట్ చేస్తున్నావు, అన్ని బొమ్మలు ఎందుకు కొంటావు అని. కానీ అదొక కైండ్ ఆఫ్ ఇదనమాట, అంటే ప్రేమను చూపించడం అని అంటారు చూడండి. వాడికి బొమ్మలు అంటే బాగా పిచ్చి అనమాట. అది నేను అలవాటు చేసిందే. రకరకాల బొమ్మలు ఉంటాయి, అన్ని కాస్ట్లీ బొమ్మలు ఉంటాయి. సో ఏంటంటే ఎప్పుడు చూడు ఆన్లైన్లో షాపింగ్ చేయడం, వాడికి బొమ్మలు ఇవ్వటం, వాడికి ఆ బొమ్మ ఇచ్చినప్పుడు వాడి ఫేస్లో ఉన్న ఆనందం కనిపిస్తుంది చూడండి, అబ్బా అని అనిపిస్తుంది నాకు ఆ హ్యాపీనెస్ని చూసి. స్పెసిఫిక్గా వాడికి బర్త్డేకి ఇచ్చే గిఫ్ట్స్, పిల్లలు పుట్టిన దగ్గర నుంచి నా బర్త్డే అంటే కంప్లీట్గా ఇంట్రెస్ట్ పోయిందండి. అసలు కనీసం కొత్త బట్టలు కూడా వేసుకోను నా బర్త్డేకి. కానీ పిల్లల బర్త్డే వస్తుందంటే మాత్రం నెల ముందర నుంచే ప్లాన్ చేయడం మొదలెడతా. వీడికి ఏం గిఫ్ట్ ఇవ్వాలి, వీడికి ఏం చేయాలి, ఆ రోజు ఏమేం చేయాలి, ఎట్లా సర్ప్రైజ్ చేయాలి, ఇట్లా ఆలోచిస్తూ ఉంటాను అనమాట నేను పిల్లలు పుట్టిన దగ్గర నుంచి. నెంబర్ 5 ఏంటంటే అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అబ్బా పిల్లలు లేకపోతే మనం ఎంత ఎంజాయ్ చేస్తామో లైఫ్ని, జాబ్ చేసే వాళ్ళమేమో, ఎవ్రీ మంత్ సంపాదించే వాళ్ళమేమో, మనకు కావాల్సినవి కొనుక్కునే వాళ్ళమేమో, పిల్లలు లేకపోతే బాగుండేది, లైఫ్ చాలా డిఫరెంట్గా ఉండేది, ఫ్రీడమ్ ఎక్కువ ఉండేది, ఇట్లాంటివి అనుకుంటూ ఉంటాం. కానీ పిల్లలు పుట్టక ముందు మనం ఏం చేసాము అనేది మాత్రం నాకు అసలు ఏమాత్రం గుర్తుండదు. మ్యాక్సిమం లైఫ్ అయితే నాకు గుర్తులేదు పిల్లలకు ముందు ఏం చేశానని చెప్పి. అఫ్ కోర్స్ నేను కాలేజ్కి వెళ్ళాను, అంటే ప్రెగ్నెంట్ అయ్యే వరకు నేను కాలేజ్కి వెళ్ళాను. కాలేజ్ లైఫ్ డిఫరెంట్ ఉండేది, అసైన్మెంట్స్ ఉండేవి, ప్రాజెక్ట్స్ ఉండేవి, చాలా వర్క్ ఉండేది. కానీ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దట్ కొంచెం ఫ్రీ టైం కూడా ఉండేది. కానీ ఆ టైంలో ఏం చేసేదాన్ని నేను, మేబీ టీవీ చూసేదాన్నేమో, అసలు నాకు ఏమీ గుర్తులేదండి లిటరల్గా. కానీ ఒక్కటి మిస్ అయ్యేదాన్ని, ఏంటి అంటే హస్బెండ్ తోటి ఫ్రీగా తిరగడం. ఇప్పుడు అనుకోండి ఇద్దరిని ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఇద్దరిని వేసుకుని వెళ్ళాలి. ఏదో 1-2 hours అంటే నేను ఎక్కడన్నా వదిలేసేసి వాళ్ళని అమ్మ వాళ్ళ దగ్గర అత్తయ్య వాళ్ళ దగ్గర వదిలేసేసి రావచ్చు. కానీ అంతకు మించి వాళ్ళు నన్ను అలౌ చేయరు వదలడానికి. సో ఎక్కడికి వెళ్ళాలన్నా సరే, ఏ టూర్కి వెళ్ళాలన్నా సరే వాళ్ళని తీసుకునే వెళ్ళాలి. సో కపుల్ టూర్స్ అనేవి మిస్ అవుతామని నేను అనుకున్నాను. అది చిన్న పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట నా సైడ్ నుంచి. అంటే పిల్లలకు ముందు, పిల్లలకు తర్వాత. కానీ పిల్లలు ఉన్నప్పుడు, పిల్లలు లేనప్పుడేమో మనము అయ్యో వీళ్ళు ఏం చేస్తుంటారో, వీళ్ళకి సరిగా అన్నం తిన్నారో లేదో, వీళ్ళు పడుకున్నారో లేదో, వీళ్ళు ఏం చేస్తున్నారో, పడ్డారో, దెబ్బ తగిలించుకున్నారో, ఇన్ని ఆలోచనలు వస్తాయి వాళ్ళు లేనప్పుడు. అదే వాళ్ళు ఉన్నప్పుడేమో అరే మనం ఆ లైఫ్ని మిస్ అవుతున్నామని అనిపిస్తుంది. కానీ లిటరల్గా చెప్పాలంటే నాకు పిల్లలకు పుట్టక ముందు అసలు నేను అంత ఫ్రీ టైంలో ఏం చేసేదానో నాకు అసలు ఏమాత్రం గుర్తులేదు. సో పాయింట్ నెంబర్ 6, పిల్లలు పుట్టిన దగ్గర నుంచి, పుట్టక ముందు నేను హస్బెండ్ ఆలోచించడం ఆలస్యం, ఆ ప్లేస్కి వెళ్ళిపోయే వాళ్ళం టక్కన. అసలుకి ఏమాత్రం ఆలోచించే వాళ్ళం కాదు. ఏదైనా తినాలనుకుంటే ఫుల్ ఫాస్ట్గా వెళ్ళిపోయే వాళ్ళం, ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోయేవాళ్ళం, మూవీకి వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోయే వాళ్ళం. కానీ పిల్లలు పుట్టిన దగ్గర నుంచి ఆ ప్లేస్ కిడ్స్ ఫ్రెండ్లీనా కాదా అనేది చెక్ చేసుకోవడం మొదలెట్టాం అనమాట. ఎక్కడికి వెళ్ళాలన్నా సరే అందులో పిల్లలకి సంబంధించి ఏమైనా ఉన్నాయా, పిల్లలు ఆడుకునేవి ఉన్నాయా, పిల్లలకి సేఫ్టీ ఉందా, అంటే పిల్లలు చూడగలిగే ఇవేనా అవి, ఇట్లాంటివి చెక్ చేయడం మొదలెట్టాం పిల్లలు పుట్టిన దగ్గర నుంచి. సో అది ఆబ్వియస్ కదా. సో అది వచ్చి 6th పాయింట్ అనమాట. ఎన్నో పాయింట్ మర్చిపోయాను, పాయింట్ నెంబర్ 7 అనుకుంటా మేబీ. సో పాయింట్ నెంబర్ 7లో ఏంటంటే ఇది వరకు అయితే నేను రెగ్యులర్గా MP3s అన్ని వినేదాన్ని అండి. అంటే కొత్తగా రిలీజ్ అయిన మూవీ సాంగ్స్ అన్ని డౌన్లోడ్ చేసుకుని కష్టపడి వినేదాన్ని. కానీ ఇప్పుడు లైఫ్ ఏమైపోయిందంటే చాలా తక్కువ వింటున్నాను. ఇంకా యూట్యూబ్ వర్క్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అసలు కంప్లీట్గా టచ్ అయిపోయింది అనమాట. అన్లెస్ యూట్యూబ్ వాడు నాకు ఏదైనా నోటిఫికేషన్ పంపించినా, లేకపోతే యూట్యూబ్ హోమ్ పేజ్లో స్క్రోల్ అయినా తప్ప నేను అసలు సాంగ్స్కి జోలికే పోవట్లేదు. సో అట్లా వినిపించిన సాంగ్స్లో బాగా ట్రెండింగ్లో ఉన్నాయి నొక్కాను అనుకోండి, అది నచ్చింది అనుకోండి, ఖచ్చితంగా నేను అది మా పిల్లలకు చూపిస్తాను. ఖచ్చితంగా వాళ్ళకి అది నచ్చుద్ది, అందరం కలిసి డాన్స్ చేస్తాం ఇంట్లో. అలాగే వచ్చింది అలవాటు పాపకు డాన్స్ చేయడం. నేను ఏదైనా సాంగ్ విన్నానంటే ఖచ్చితంగా అది మా పిల్లలకు చూపిస్తాను. పిల్లలు ఇద్దరు ఎంజాయ్ చేస్తారు, ముగ్గురం కలిసి అంటే పెయిర్ అయినట్టుగా అనమాట, హీరో హీరోయిన్లు అయినట్టుగా ఎంజాయ్ చేస్తాం టైంని బాగా పిల్లలతోటి. నేను ఆ విషయం మాత్రం ఖచ్చితంగా నేను అలా చూపిస్తాను. కొత్త రైమ్స్ వచ్చినా, వాళ్ళు ఏమేమి కార్టూన్స్ చూస్తారో కూడా నాకు తెలుసు కదా, అందులో ఏది కొత్త సిరీస్ వచ్చినా సరే వాళ్ళకి ఖచ్చితంగా చూపిస్తా. ఏది కొత్త పాట వచ్చినా సరే, మంచి హిట్ సాంగ్ వచ్చినా సరే వాళ్ళకి చూపిస్తా. వాళ్ళకి అది నచ్చుద్ది, అందరం కలిసి డ్యాన్స్ చేస్తాము, ఫుల్ ఎంజాయ్ చేస్తాం. సో అది వచ్చి 7th పాయింట్ అనమాట. నెక్స్ట్ వచ్చి 8th పాయింట్ ఏంటి అంటే
మన చిన్నప్పుడు పండుగలు వస్తున్నాయి అంటే ఎంత హ్యాపీగా అమ్మ కొత్త బట్టలు వేసుకోవచ్చు, ఇన్ని వంటలు చేస్తారు ఇంట్లో, హ్యాపీగా తినొచ్చు, ఆడుకోవచ్చు, హాలిడేస్ వస్తాయి, ఇంత ఎగ్జైట్మెంట్ ఉండేది. కానీ టీనేజ్ లైఫ్కి వచ్చేటప్పటికి ఆ పండగ ఎగ్జైట్మెంట్ అంతా తుస్సుమంటది. అలాగో ఏం చేసేది ఉండదు, 1-2 హాలిడేస్ ఇస్తారు. అప్పుడు మన లెవెల్ పెరిగిపోయి పండుగలు అంటే ఏముందిలే అన్నట్టుగా ఉండేవాళ్ళం. కానీ పిల్లలు పుట్టిన దగ్గర నుంచి ఏ పండుగ వస్తుందన్నా వాళ్ళకి ఏం బట్టలు వేయాలి, వాళ్ళకి ఏం చేసి పెట్టాలి, వాళ్ళని ఎట్లా ఫోటోలు తీయాలి, ఎట్లా వీడియోలు తీయాలి, అవన్నీ మళ్ళీ షేర్ చేయాలి, తీసిన ఫొటోస్ అన్ని వాట్సాప్లో అందరికీ మమ్మీ వాళ్ళకి చూపెట్టాలి, ఇంకా షాపింగ్ చేయాలి, ఏదన్నా పండుగ వస్తున్నా, ఏదన్నా పెళ్ళి వస్తున్నా, ఏదైనా ఫంక్షన్ వస్తున్నా వీళ్ళకి ఏం వేసుకోవాలి, ఎట్లా కుట్టించాలి, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటాను అనమాట నేను. అదే నేను అనుకోండి నా టీనేజ్ లైఫ్లో ఏముందులే అన్నట్టుగా ఉండేదాన్ని అనమాట. కానీ పిల్లలు పుట్టిన కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. వాళ్ళకి ఏమయ్యాలి, వాళ్ళకి ఎట్లా కుట్టించాలి, వాళ్ళకి ఏ కలర్ వేయాలి, ఎలాంటి ఫొటోస్ దింపాలి, అవన్నీ మళ్ళీ అందరితో షేర్ చేయాలి, తీసిన ఫొటోస్ అన్నీ అట్లా ఉంటుంది ఈ మధ్యన. సో అది నా ఫన్ పార్ట్ ఆఫ్ లైఫ్ అనమాట. పిల్లలతోటి ఇంకా ఎట్లా చేసేదాన్ని, ఎలా నా థింకింగ్ ఏంటి అని చెప్పి నేను ఖచ్చితంగా షూర్గా చెప్పగలనండి. మీరు నేను చెప్పిన పాయింట్స్లో అట్లీస్ట్ ఒక పాయింట్ కన్నా రిలేట్ అయ్యి ఉంటారు. ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, కింద కమెంట్ చేసి చెప్పండి మీరే పాయింట్కి రిలేట్ అయ్యారని చెప్పి. సో నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. ఇంకేదైనా ఇలాంటి ఫన్ వీడియో రిక్వెస్ట్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను డెఫినెట్గా చేస్తాను. సో నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. అంటే నెక్స్ట్ టైం టేక్ కేర్, బాయ్ బాయ్.